మహాలక్ష్మి పథకం మహాలక్ష్మగా మారబోతుందా? విమర్శకులు ముక్కున వేలేసుకునేలా మహిళల ఉచిత ప్రయాణం సక్సెస్ కానుందా? కాంగ్రెస్ నిర్ణయాలపై ఆర్థిక నిపుణులు ఏమంటున్నారు? మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలు ఏమంటున్నారు? ఓసారి చూద్దాం. మహాలక్ష్మి పథకం మహాలక్ష్మే. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. ఉచిత ప్రయాణంతో బస్సుల్లో 60% మహిళలు. ఆర్టీసీ బస్సుల్లో పెరగనున్న మహిళల ఆదాయం. పరిశ్రమలో పెరగనున్న మహిళా ఉద్యోగులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొలువుదీరిన 2 రోజులకే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో రెండింటిని అమల్లోకి తెచ్చింది. ఆరోగ్యశ్రీ పరిమితి 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచింది. ఇక మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించింది. దీంతో మహిళా లోకం సంతోషం వ్యక్తం చేస్తుంది. ఉచిత రవాణా సౌకర్యంతో ఇన్నాళ్లు గడప దాటని మహిళలు కూడా ఉచితంగా బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. దీంతో బస్టాండ్లు మహిళలతో కలకలలాడుతున్నాయి. బస్సుల్లో 60% మహిళలే కనిపిస్తున్నారంటే నమ్మక తప్పదు. మన జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉమెన్కి ఫ్రీ బస్ సర్వీస్ అనేసి మనం స్టార్ట్ పెట్టుకోవడం జరిగింది. సో మన జిల్లాలో ఇప్పటి వరకు కూడా సక్సెస్ఫుల్గా అది ఇంప్లిమెంటేషన్ అవుతూ ఉంది. ఎక్కడ గురించి కూడా మనకి ఏ విధమైన ప్రాబ్లమ్స్ కూడా ఎక్కడి నుంచి కూడా నమోదు కాలేదు. ప్లేసెస్ నుంచి ఎక్కువ రష్ ఉన్న ప్లేసెస్లో ఇంకా వాళ్ళు ఎక్స్ట్రా బస్సెస్ కూడా అక్కడ పెట్టడం జరుగుతూ ఉంది. రష్ని దృష్టిలో ఉంచుకొని పర్సనల్గా బస్సెస్ అనేవి కూడా తిరిగి అక్కడ లేడీస్తో కూడా మాట్లాడడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా ఈ ప్రోగ్రామ్ మీద అందరికీ అవగాహన ఉంది. సో అందరు కూడా వాళ్ళ ఐడి కార్డ్స్, ఆధార్ కార్డు కానివ్వండి, వేరే ఇతర గుర్తింపు కార్డులు కానివ్వండి అందరు తెచ్చుకున్నారు. సో వాళ్ళందరూ కూడా ఐడి కార్డ్స్ చూపించినట్టయితే మనకు ఫ్రీ బస్ ట్రావెల్ అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా అవగాహన ఉంది. సో ఇంకా ఏమైనా వాళ్ళకి ఇబ్బందులు ఉంటే కూడా అవన్నీ కూడా ఆర్టీసీ తరఫున అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ చదివే, డిగ్రీ చదివే పిల్లలు ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ బస్ సౌకర్యాన్ని యూటిలైజ్ చేసుకొని కంపల్సరీగా వాళ్ళ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకోవాలి. మరోవైపు కొంతమంది ఆర్టీసీల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే 100 కోట్ల అప్పుల్లో ఉన్న ఆర్టీసీ ఈ స్కీమ్తో సంక్షోభంలో కూరుకుపోతుందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ సంస్థలను కాపాడాల్సిన ప్రభుత్వం ఉచిత రవాణా పేరుతో నష్టాల్లోకి నెడుతుందని ఆరోపిస్తున్నారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు రోడ్డున పడతారని పేర్కొంటున్నారు. ఇక ఇదిలా ఉంటే ఉచిత రవాణా అనేది ఆర్థిక అభివృద్ధికి దిక్సూచి అంటున్నారు ఆర్థిక నిపుణులు. మన దేశంలో ఇటీవలే ప్రవేశపెడుతున్నారని, కానీ ప్రపంచంలోని అనేక దేశాల్లో ఉచిత ట్రాన్స్పోర్ట్ ఉందని పేర్కొంటున్నారు. బెల్జియం, రష్యా, అమెరికా, జపాన్లోని కొన్ని నగరాల్లో మహిళలతో పాటు పురుషులకు కూడా
ఉచిత రవాణా సౌకర్యం ఉందని పేర్కొంటున్నారు. ఇలాంటి సదుపాయం పనిశక్తిని పెంచడంతో పాటు పరోక్షంగా దేశ జీడీపీ వృద్ధికి తోడ్పడుతుందని, స్వయం ఉపాధికి అవకాశాలు మెరుగుపరుస్తుందని, ఉన్నత విద్యా అవకాశాలను దగ్గర చేస్తుందని అంటున్నారు. ఇక ఉచిత రవాణా సౌకర్యంతో మహిళా శ్రమశక్తి పెరుగుతుందంటున్నారు. ప్రస్తుతం పురుషులతో సమానంగా పనిచేసేందుకు మహిళలు కూడా ఆసక్తి చూపుతున్నారు. అయితే రవాణా ఖర్చుల భారంతో పెద్దలు పనికి పంపించడం లేదు. ఉచిత రవాణా సదుపాయంతో మహిళలు సులభంగా వెళ్లడంతో పాటు పనిచేయడం వలన పరిశ్రమల్లో పనిచేసే మహిళల సంఖ్య పెరుగుతుందని అంటున్నారు. తద్వారా ఉత్పాదకత పెరుగుతుందని, ఇది దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొంటున్నారు. ప్రముఖ ఆర్థిక నిపుణుడు మెఖానే కూడా ఈ విషయాన్ని తన పరిశోధనలో వెల్లడించారని అంటున్నారు. ఇక మహిళలకు ఉచిత రవాణా కారణంగా తక్కువ వేతనంలో ఉన్న ఊళ్ళో పనిచేసేవారు ఎక్కువ వేతనం కోసం సమీపంలోని పట్టణాలకు వెళ్లడానికి వీలు పడుతుందని పేర్కొంటున్నారు. తద్వారా వారికి వచ్చే ఆదాయం పెరుగుతుందని చెబుతున్నారు. ఇక మన దేశంలో ఆడపిల్లల చదువులపై ఇంకా వివక్ష తొలగిపోలేదు. ఆదిలాబాద్ జిల్లా లాంటి ప్రాంతాల్లో ఆడపిల్లలను ఇంకా బయటికి దూర ప్రాంతాలకు ఉన్నత విద్య కోసం పంపడం లేదు. ఇందుకు 2 కారణాలు చెబుతున్నారు. ఒకటి, సమీపంలో విద్యా సంస్థలు లేకపోవడం, దూర ప్రాంతానికి వెళ్లడానికి రవాణా భారం. ఉచిత రవాణాతో దూర ప్రాంతానికి వెళ్లడానికి వీలవుతుంది. ఉన్నత చదువులు చదివిన విద్యార్థినులు భవిష్యత్తులో దేశ అభివృద్ధిలో భాగమవుతారని చెబుతున్నారు. ఇందుకు ఉచిత రవాణా కారణమవుతుందని అంటున్నారు. బస్సు ఆడవారికి ఇలా ఫ్రీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ ఒక 10 లక్షలు కూడా ఆమోదించడం జరిగింది. ఇవాళ చూస్తే మనం ఎంతో వృత్తిపరంగా కూడా ఆడవాళ్ళు ప్రొద్దున నుండి సాయంత్రం వరకు కూడా పనులకు వెళ్ళి ఎన్నో తీర్ల బీద ప్రజలు ఛార్జీలకు 100, 150, 40 ఆదిలాబాద్ నుండి రావాలంటే ఇటువంటి అవిటికి కూడా బలి అవుతుండే. ఇలా పేదవారికి ఇది ఎంతో సంతోషకరమైన దీనిగా భావిస్తున్నాను. నేను రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆరోగ్యశ్రీలో ఇవాళ నిరుపేదలైనటువంటి కుటుంబాలకు 10 లక్షలు ఆమోదించడం ఒక పెద్ద మొత్తాన అది సంతోషకరమైన విషయం. సేవ్ అవుతున్నాయి. రేవంత్ రెడ్డి గెలిచిన వెంటనే ఉమెన్స్ వైఫ్ ఫస్ట్ స్టెప్ తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది మాకు. ఇంకా రేవంత్ రెడ్డి చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఉమెన్స్కి. వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ యూ రేవంత్ రెడ్డి గారు. వి సపోర్ట్ యూ రేవంత్ రెడ్డి గారు. ఇక బస్సుల్లో సాధారణంగా వేధింపులు ఉంటాయన్న భయం మహిళల్లో ఉంది. నిత్యం ఏదో ఒక చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే మహిళలకు ఉచిత రవాణాతో ఇప్పుడు బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య పెరుగుతుంది. దీంతో వేధింపులను వారు ధీటుగా ఎదుర్కొనే అవకాశం ఏర్పడుతుంది. ఇలా ఏ రకంగా చూసినా ఉచిత రవాణా అనేది జీడీపీ వృద్ధికి దోహదం చేస్తుందని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. దీనిని నష్టంగా పరిగణించొద్దని, పెట్టుబడిగా భావించాలని సూచిస్తున్నారు. తెలంగాణలో ఉచిత రవాణాతో మహా అయితే ఏడాదికి 10,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని, కానీ దాని ద్వారా మహిళలు ఆర్థికంగా స్థిరపడతారని, బాలికల ఉన్నత విద్య పెరుగుతుందని, పనిచేసే మహిళల సంఖ్య పెరుగుతుందని వెల్లడిస్తున్నారు.